అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో మనం తినే ఆకుకూరల్ని మనం ఇంట్లో ఎలా పెంచుకోవాలో చూపించబోతున్నాను. మనం తినే అన్ని రకాల ఆకుకూరల్ని ఆర్గానిక్ పద్ధతిలో చాలా సులువుగా తక్కువ ఖర్చుతో తక్కువ మెయింటెనెన్స్తో తొందరగా హార్వెస్ట్ వచ్చేలాగా పెంచుకోవచ్చండి. మరి అది ఎలాగో చూసేద్దామా? ఓకే అండి, వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోకి వెళ్ళిపోదాం. ఈ సీడ్స్ కాంబో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. ఇందులో 45 రకాల కూరగాయ విత్తనాలు వస్తాయి. అందులో మనకు ఒక 6 రకాల ఆకుకూర విత్తనాలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ కాంబోలో మనకు పాలకూర, మెంతికూర, చుక్కకూర, కొరియండర్ సీడ్స్, అలాగే ఎర్ర ఆకుకూర, పచ్చ ఆకుకూర, తోటకూర అంటాం కదా, అదన్నమాట. ఇలా ఒక 6 రకాల ఆకుకూరలు వస్తాయి. కొన్ని కాంబోలు కొన్ని వెరైటీస్ వస్తాయి అన్నమాట. మనకు ముఖ్యంగా ఆకుకూర విత్తనాలే కావాలి అని అంటే ఆ కాంబో మనం సెలెక్ట్ చేసుకొని మనం తీసుకోవచ్చు అన్నమాట. కానీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ సీడ్స్ తెప్పించుకుంటాను. అయితే జస్ట్ మనకు 200 ప్లస్లోనే 45 రకాల కూరగాయ విత్తనాలు వస్తాయి. అందులో మనకు అన్ని రకాల కూరగాయ విత్తనాలు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం వేసుకోవాల్సిన కూరగాయ విత్తనాలు అయితే నేను తీసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే కొన్ని తీగ జాతికి చెందిన విత్తనాలు కూడా తీసుకున్నానండి. ఎందుకో చెప్తాను, మనం సీడ్స్ వేసుకుంటూ మాట్లాడుకుందాం. ముందుగా మనం ఇప్పుడు ఇలాంటి డిస్పో గ్లాసెస్కు ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలండి. మొత్తం గ్లాస్ అంతా అలా హోల్స్ పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. మనం ఎన్ని తొట్లల్లో ఎన్ని టబ్బులలో ఆకుకూరలు వేయాలనుకుంటున్నామో అన్ని గ్లాసులు సిద్ధం చేసుకోవాలి. నేనైతే ఒక 10 రకాల ఆకుకూరల విత్తనాలు వేద్దాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ మనకు వెజిటేబుల్ సీడ్స్ కాంబోలో ఒక 5-6 రకాల విత్తనాలు వచ్చాయి. నా దగ్గర కూడా కొన్ని విత్తనాలు ఉన్నాయన్నమాట. అవి కలిపి మనం ఇప్పుడు విత్తనాలు వేసేసుకుందాం. ఇలా మనము వేసుకునే ఆకుకూరల్ని బట్టి మనం తీసుకునే టబ్బు సైజు ఉండాలి అండి. ఇది పాలకూరకు, గోంగూరకు, చుక్కకూరకు, అలాగే ఎర్ర తోటకూరకు, పచ్చ తోటకూరకు ఈ టబ్బులే వాడాలి. ఎందుకు అంటే అవి కొంచెం పెద్ద సైజులో అవుతాయి మొక్కలు కాబట్టి ఈ 100 రూపీస్ బ్లాక్ టబ్బులు తీసుకోవాలి. ఇంకా మనకు పుదీనాకు, కొత్తిమీరకు, అలాగే మెంతికూరకు, స్ప్రింగ్ ఆనియన్కి అలాంటి వాటికి 50 రూపీస్ బ్లాక్ టబ్బులు వాడినా సరిపోతుంది అన్నమాట. కాబట్టి నేను 2 సైజులున్న బ్లాక్ టబ్బులలో సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూసేద్దాం సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ముఖ్యంగా ఆకుకూరలకు అన్నమాట. చూడండి, ఇందులో గార్డెన్ సాయిల్, మేక ఎరువు, కొద్దిగంత నీమ్ పౌడర్ వేసేసి కలిపి పెట్టేసుకున్న. కింద అడుగు భాగంలో టబ్బుకు ఖచ్చితంగా డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మధ్యలో కొంచెం అంత గుంతలాగా చేసి ఆ డిస్పో గ్లాస్ హోల్స్ పెట్టుకున్నాం కదండి, ఆ గ్లాసును మధ్యలో పెట్టేసేయాలి. గార్డెన్ సాయిల్, మేక ఎరువు, నీమ్ పౌడర్ కలిపి టబ్లో పోసిన తర్వాత మొత్తం నీళ్లు పట్టాలండి. నీళ్లు పడితే మట్టి అంతా తడి అయిపోయి మట్టి లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా కవర్ అయిపోతాయి అన్నమాట. అలా కవర్ అవడం వల్ల మనం వేసిన విత్తనం లోపలికి వెళ్ళకుండా వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. కాబట్టి ఖచ్చితంగా మట్టిని తడి చేయాలి. ఇలా మార్నింగ్ రెడీ చేసి పెట్టిన ఈవినింగ్ సీడ్స్ వేస్తున్నానండి. ఇవి పాలకూర విత్తనాలండి. పాలకూర విత్తనాలు ఎప్పుడైనా కూడా మనము కొంచెం దూరంగా వేసుకోవాలన్నమాట. పాలకూర, చుక్కకూర, అలాగే గోంగూర ఇవన్నీ కొంచెం దూరంగా వేసుకునే విత్తనాలండి. ఎందుకంటే అవి కొంచెం మొక్కలు పెద్దగా అయితే బుష్గా అవుతాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క కట్టలాగా అవుతాయి అన్నమాట. కాబట్టి వాటిని కొంచెము తక్కువ సీడ్స్ కొంచెం దూరంగా వేసుకోవాలి. ఇంకా కొన్ని సీడ్స్ నేను ఎక్కువనే వేశాను, ఎందుకంటే కొంచెం మొలకెత్తిన తర్వాత తీసి పెరట్లో పెడదాము, నెలలో పెట్టుకుందాం అని చెప్పేసి. మీరు మాత్రం సాధ్యమైనంత వరకు ఒక 20 విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట, పాలకూర విత్తనాలు. ఇప్పుడు సీడ్స్ అంతా కవర్ అయ్యేలాగా ఒక సన్న లేయర్ లాగా మట్టి వేయాలండి. ఎక్కువ మట్టి వేయకూడదు. విత్తనము సైజుని బట్టి ఎప్పుడైనా పైన మనం మట్టి వేయాలన్నమాట. విత్తనం సైజుకు డబుల్ మట్టి వేయాలండి. అది ఏ సైజు విత్తనమైనా సరే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం సెకండ్ టబ్బులో నేను ఎర్ర తోటకూర విత్తనాలు వేస్తున్నాను. ఇవి సేమ్ ఆవల్లాగానే ఉంటాయి. వీటిని మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి, ఏం పర్వాలేదు అన్నమాట. ఇవి ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. పచ్చకూర తోట విత్తనాలు కూడా వేసేసుకుందామండి, సేమ్ అలాగే మొత్తం అలా చల్లడమే. అయితే చాలామంది ఈ తోటకూర విత్తనాలని కూడా చిన్న 50 రూపీస్ బ్లాక్ టబ్లలో వేస్తున్నారండి. అలా వేయొద్దు అండి. 100 రూపీస్ బ్లాక్ టబ్లో వేస్తేనే ఇవి హెల్తీగా పెరుగుతాయి. ఇలా చిన్నగా ఉన్న విత్తనాలు మనము వేసినప్పుడు వాటిపైన మళ్ళీ మట్టి వేయకుండా జస్ట్ ఇలా చేత్తో మనము సీడ్స్ను పైన ఇట్లా మట్టిలో కలిపేస్తే సరిపోతుందండి.
మరి మట్టి లోపలికి కలపద్దు, జస్ట్ పైన అంతే. ఎర్ర తోటకూరకు ఆకు తోటకూరకు జస్ట్ అలా పైన మట్టిలో కలిపేశాను అంతే, 2 రకాల విత్తనాలకు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దామండి. ఇవి శనగలండి, రాత్రంతా నీళ్ళలో నానబెట్టిన శనగలు అన్నమాట. ఇలా ఒక రాత్రంతా శనగలు నానబెట్టి తర్వాత మనం ఇలా ఒక కాటన్ క్లాత్లో, థిక్గా ఉన్న కాటన్ క్లాత్లో శనగలన్నీ వేసేసుకొని మనం మూట కట్టుకుంటే నెక్స్ట్ మార్నింగ్ కల్లా మనకు మొలకెత్తుతాయండి. జస్ట్ 1 డేలో మొలకెత్తుతాయి అన్నమాట. ఇలా నీళ్ళని నడిచిపోయేలాగా ఎక్కడైనా పెట్టేస్తే మొత్తం నెక్స్ట్ మార్నింగ్ కల్లా మనకు మొలకెత్తుతాయండి. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఎంత బాగా మొలకెత్తుతాయో. చూడండి, సూపర్గా మొలకెత్తితే జస్ట్ 1 డేలో మొలకెత్తుతాయండి. చూడండి ఎంత బాగా మొలకెత్తినాయో, ఆల్మోస్ట్ అన్నీ మొలకెత్తినాయి అన్నమాట. ఇవి ఇప్పుడు మనము వీటిని ఇలాగే తింటే కూడా చాలా ఆరోగ్యం అండి, మంచి బలం అన్నమాట. కానీ ఇప్పుడు మనం ఆకుకూర పెంచుతాం వీటితో. చూస్తే తినాలనిపిస్తుంది. ఇవి చాలా ఇష్టం అండి నాకు. శనగ గుడాలు అంటే ఇష్టం అన్నమాట. ఉడికించుకొని తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వేసేసుకుందాం. సేమ్ సాయిల్ మిక్సే, అన్ని ఆకుకూరలకు సేమ్ సాయిల్ మిక్సే. గార్డెన్ సాయిల్, మేకా ఎరువు, కొద్దిగంత నీమ్ పౌడర్ వేసేసి ప్రిపేర్ చేసుకున్నదే. ఇలా మొలకెత్తిన శనగల్ని సాధ్యమైనంత వరకు ఒత్తుగా వేసుకోవాలండి. మనం కేవలం ఆకుకూర కోసమే ఈ శనగల్ని వేసుకుంటున్నాం. మామూలుగా పొలాల్లో శనగలు వేసేవాళ్ళు కొంచెం దూరంగా వేస్తారు, ఎందుకంటే అవి కొంచెం మొక్కల్లాగా ఎదిగి వాటికి శనక్కాయలు అవుతాయి కాబట్టి. కానీ మనం కేవలం ఆకుకూర కోసమే వేసుకుంటున్నాం కాబట్టి సేమ్ మెంతికూరలాగా చల్లుకోవాలన్నమాట. మా ఇంటికి వచ్చిన వాళ్ళంతా పరేషన్ అవుతున్నారు. శనగకూర ఎందుకు వేసినావు, ఇప్పుడు ఎందుకు వేసినావు, ఇప్పుడు కాయలు కావు కదా, ఇంత ఒత్తి వేయొద్దు కదా, నువ్వు ఎందుకు వేస్తున్నావు అని. మన ఆలోచనలు మనకు ఉంటాయి మరి కదా. శనగకూర మనకు ఓన్లీ సీజన్లోనే దొరుకుతుంది. అన్ సీజన్లో మనకు శనగకూర దొరకదు, మార్కెట్లో కొందామన్నా కూడా దొరకదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు శనగని నానబెట్టుకొని ఒక రోజు ఇలా మొలకెత్తంత వరకు ఉంచి ఇట్లా చల్లితే నిజం చెప్తున్నా జస్ట్ 10 డేస్లో మనకు ఆకుకూర హార్వెస్ట్కి వస్తుందండి. జస్ట్ 10 డేస్ ఓన్లీ. అంటే ఒక 15 డేస్ వేసుకోవచ్చు, ఇంకా కొంచెం పెద్దగా ఇంతవరకు కొంచెం మొక్కలు అనుకుంటే అంతే. అంతకన్నా అవసరమే లేదు శనగకూరకు. సూపర్ టేస్ట్గా ఉంటుంది, మంచి రుచి అండి జొన్న రొట్టెకి అయితే. ఓకే అండి, ఇప్పుడు పైన వెంటనే ఒక లేయర్ లాగా మట్టి వేసేసుకోవడమే. శనగలు కనిపించకుండా మట్టి కవర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డేనే ఒకే ఒక్క రోజులో మొలకెత్తాయి మొక్కలు, ఎందుకంటే ఆల్రెడీ మొలకెత్తిన విత్తనాలు వేసాం కదా, అందుకని. పచ్చి శనగకూర కూడా తింటారు మా పల్లెటూళ్ళల్లో. ఇంకా సీజన్లో అయితే శనగకూర ఉన్నప్పుడు అంత పచ్చి శనగకూర తీసుకొచ్చుకొని ఎండబెట్టుకొని అరుగు చేసుకొని కూడా ఇయరంతా వాడుకుంటారు. ఇప్పుడు చింత గింజలతో మనం చింత చిగురు ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఈ చింత చిగురును చాలా సులువుగా ఇంట్లో పెంచేసుకోవచ్చు, కానీ అన్ని ఆకుకూరల్లాగా ఇవి మనకు మొలకెత్తు కాబట్టి కనీసం ఒక 5-6 రోజుల పాటు చింత గింజల్ని నీళ్ళలో నానబెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేను మాత్రం వర్షంకు బయటేసేసిన మంచిగా నాని. గ్లాస్ అవసరం లేదండి, మొక్కలు అడ్డం పడవు కాబట్టి నో ప్రాబ్లం అన్నమాట. ఇందులో నేను కొంచెం అంతా శనగ పొట్టు తొగరి పొట్టు కలిపి వేసిన అన్నమాట. వేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆకుకూరలో కొంచెం ఎరువులాగా పనిచేస్తాయి అని చెప్పేసి అంతే. ఇప్పుడు మనం నాన్న చింత గింజల్ని కొంచెం అక్కడక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోవాలన్నమాట. సేమ్ మనం పాలకూర విత్తనాలు, గోంగూర విత్తనాలు, చుక్కకూర విత్తనాలు ఎట్లా వేసుకుంటామో అట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే ఈ చింత మొక్కలకు చిన్న మొక్కలకే ఎక్కువ కొమ్మలు వస్తాయండి, కాబట్టి మనం కొంచెం దూరంగా కొన్ని విత్తనాలు వేసేసుకున్నా సరిపోతుంది అన్నమాట. అయితే ఈ చింతగింజలు మనకు ఎంత నానబెట్టుకున్నా అంత తొందరగా అయితే మొలకెత్తవండి, చాలా టైం పడుతుంది. కాబట్టి కొంచెం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలా అని చెప్పేసి ఎంత వెయిట్ చేసినా కూడా అన్నీ ఒకసారి మొలకెత్తుతాయి అంటే మొలకెత్తాయి అన్నమాట. కొన్ని ఒకసారి మొలకెత్తాయి, ఇంకొన్ని ఒకసారి మొలకెత్తాయి, అలా కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది దీనిది, కానీ ఖచ్చితంగా మొలకెత్తుతాయి అన్నమాట. చింతగింజలు పలుచగా అక్కడక్కడ అంటే ఆయన ఉన్నాయి కదా అని మొత్తం టబ్బు నింపేసిండు. బాగా నాని తొందరగా మొలకెత్తుతాయి. ఇవి నువ్వు హార్వెస్ట్ చేసుకునేంత లోపు మళ్ళీ ఫ్రెష్గా ఉన్న విత్తనాలు లేట్గా మొలకెత్తుతాయి కాబట్టి అవి నెక్స్ట్ టైం కూడా పనికి వస్తాయిలే అని వేసిండు. అంతే, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి మరి.
పైన ఒక లేయర్ లాగా మట్టి వేయడం అండి. చింతగింజలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి కొద్దిగా 1 ఇంచ్ వరకు మట్టి వేయాలి. రీసెంట్గా నేను న్యూస్ విన్నానండి ఈ చింత చిగురు గురించి. 900 కేజీ, 1000 రూపాయల కేజీ అని. నవ్వుకున్నాను అనమాట. 900, 1000 రూపాయలు పెట్టి ఈ చింత చిగురు కొనుక్కొని తినాలా అని. మా పల్లెటూళ్ళలో అయితే చెట్లు ఉంటాయండి. చెట్టు దగ్గరికి పోయి లేత చింత చిగురు తెంపుకొని తెచ్చుకొని వండుకుంటారు. సిటీలో ఉన్న వాళ్ళకు ఈ చింత చెట్లు అవన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి ఇలా గుప్పెడన్ని చింతగింజలు ఇలా మట్టిలో వేసేసుకుంటే సరిపోతుందండి. 15-20 డేస్కు చిన్నగా మొలకెత్తుతాయి. 1 మంత్కు మనకు హార్వెస్ట్కి వస్తాయి అన్నమాట. కొద్దిగా లేట్ ప్రాసెస్ ఉంటుంది ఇది. కానీ ఫ్రెష్గా మార్కెట్లా కాకుండా ఫ్రెష్గా మనంతటా మనం పెంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము అలా చింత చిగురు తుంచేసుకొని వండుకోవచ్చు. వెంటనే నీళ్ళు పోసేసేయడమే అండి. ఇంకా మంచిగా మట్టి అంతా నానేలాగా నీళ్ళు పోయాలి. కొన్ని విత్తనాలు వేసి మాత్రమే చూపించానండి. ప్రతి ఒక్క విత్తనం వేసి చూపిస్తే వీడియో టూ మచ్ లెంత్ అయిపోతుంది. ఆల్రెడీ లెంత్గానే అయింది వీడియో. కాబట్టి కొన్ని రకాల విత్తనాలు వేసి చూపించాను. రిజల్ట్ మాత్రము మన దగ్గర ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో అన్నీ చూపిస్తాను. చూడండి, డిస్పో గ్లాస్ ఇలా పెట్టుకొని మనము అందులోనే నీళ్ళు పోసేస్తే మొత్తం మట్టిలోకి అబ్జర్వ్ అయిపోతాయండి నీళ్ళు. ఇలా మనము ఈ డిస్పో గ్లాస్ అలా పెట్టడం వల్ల ఆకుకూరలు, ముఖ్యంగా ఆకుకూరలు కాబట్టి మన ఆకుకూర మొలకలు మొలకెత్తిన తర్వాత పడిపోకుండా ప్రతి ఒక్క మొలక మనకు మొక్కలాగా తయారైపోతుంది అన్నమాట. ఆకుకూరలు విత్తనాలు వేయడం కాదండి, వాటిని పెంచడమే పెద్ద టాస్క్. కొంచెం నీళ్ళు తగిలితేనే మొత్తం పడిపోతుంది కదా. మెయిన్ ప్రాబ్లమే అది ఆకుకూరలకు. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఇలా డిస్పో గ్లాసెస్ పెట్టేసి ఆకుకూర విత్తనాలు వేయండి. ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా పెంచేసుకోవచ్చు. ఒక్క మొక్క కూడా ఖరాబ్ కాదు. అయితే ఒక ఆకుకూరకు ఇంత పెద్ద బ్లాక్ టబ్బా అన్న ఆలోచన ఉంటుంది కదా మనకు. ఎందుకంటే ఆకుకూరలకు పెద్ద పోషకాలు అవసరం లేవు, సింపుల్గా పెరుగుతాయి కాబట్టి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క టబ్బుకు ఒక్కొక్క తీగ జాతికి చెందిన విత్తనాలు వేసుకోవాలన్నమాట. సోరకాయ, బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, అలసంద, లేదంటే కీరదోసకాయ, ఇలాంటివి సింపుల్గా ఈజీగా పెరిగేవి ఒక్కొక్క టబ్బుకు ఒక్కొక్క వెరైటీ పెట్టేసుకుంటే మనకు ఆకుకూరలతో పాటు ఆ మొక్కలు కూడా పెరుగుతాయండి. ఆకుకూరలు ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి తొందరగా తినేస్తాం కాబట్టి ఆ తర్వాత మనం ఇందులో పెట్టుకున్న తీగజాతి మొక్కలు మనకు ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. తీగజాతి మొక్కలు కాబట్టి పైకి వెళ్ళిపోతాయి. దాన్ని కొద్దిగా సపోర్ట్ ఇచ్చేసినాం అనుకో పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి కింద ఉన్న ఆకుకూరలకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ఇలా చేయాలి. నేనైతే ఒక 5-6 రకాల తీగజాతి విత్తనాలు వేసాను అన్నమాట. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ ఎలా పెంచుకోవాలో చూద్దామండి. ఇంట్లో వేస్ట్ అయిన ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా వాటిని మట్టిలో పెట్టేస్తే సరిపోతుందండి. మనకు స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి అన్నమాట. ఉల్లి పొరక వచ్చేస్తుంది. ఇవి ఖరాబ్ అయినాయి కదా అని వేస్ట్గా పడేస్తే అవి ఎందుకు పనికి రాకుండా పోతాయండి. కాబట్టి మనం మంచి గడ్డలు పెట్టవలసిన అవసరం లేదు. ఖరాబ్ అయినాయే ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. జస్ట్ ఇలా గుంతలాగా తీసేసి ఆ దుంప లోపలికి పెట్టేసి మీద మట్టి కవర్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. నేను నేలలో పెరట్లో పెట్టిన చాలా బాగా ఎదిగింది అన్నమాట. చూపిస్తాను అది కూడా మీకు. నేను టబ్బులలో కంటే ఆకుకూరలు నేలలో ఎక్కువ పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇంటికి సరిపడా ఎక్కువ పెద్ద మొత్తంలో ఆకుకూరలు పెంచుకుంటాను అన్నమాట నేను. కాబట్టి పెరట్లో వేస్తాను నేను. హార్వెస్ట్ మరి గంపెడు వెళ్తాయండి. అంత బాగా వెళ్తాయి అన్నమాట. ఎనీ టైం అండి. 3 కాలాల పాటు పాలకూర, చుక్కకూర, గోంగూర మా గార్డెన్లో ఉంటూనే ఉంటాయి. తోటకూర ఇవన్నీ మా గార్డెన్లో పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఒక్కసారి పెట్టుకుంటే చాలా అండి. వీటికి మనం ఒక 2 మొక్కలు వదిలేస్తే వాటికి విత్తనాలు అవుతాయి అన్నమాట. విత్తనాలు అయ్యి అవే పడిపోయి అవే మళ్ళీ మొలకెత్తుతూ ఉంటాయి. కాబట్టి నేను పెరట్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. చాలా తక్కువ అండి నేను టబ్బులలో ఆకుకూరలు పెంచడం. మీకోసం చూపించడానికి మాత్రం నేను ముఖ్యంగా ఈ టబ్బులను సెలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఎక్కువ టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళే ఉంటారు. అందరికీ ఇలా పెరడు ఉండదు కదా, పెరట్లో పెట్టుకునే అవకాశం ఉండదు కదా. సో అందుకని దగ్గర గడ్డలు పెట్టుకున్నా ఏం కాదనమాట. నేను సమ్మర్లో ఒకేసారి ఒక 50 కిలో ఉల్లిగడ్డ తీసుకుంటానండి. అవి కొన్ని ఎంత మనం జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని పాడైపోతూ ఉంటాయి అన్నమాట. అవి మనం తొందరగా గమనించేసి తీసేసుకుని వెంటనే ఇట్లా మట్టిలో పెట్టేస్తే మనకు ఉల్లి పొరక తయారవుతుంది. ఉల్లి పొరక కూడా కొనుక్కొని తింటాం కదా, అలా అవసరం లేకుండా పడేసే బదులు జస్ట్ అలా మట్టిలో పెడితే చాలండి. ఏం మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి. టైం టు టైం నీళ్ళు ఇస్తే చాలు. ఈ వర్షాకాలంలో నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మ్యాక్సిమము వర్షం పడుతూనే ఉంటుంది, మట్టి తేమగానే ఉంటుంది కాబట్టి కదా. వీటి అన్ని రిజల్ట్ కూడా నేను చూపిస్తాను మీకు.
వీటికి మధ్యలో హోల్స్ ఉన్న డిస్పో గ్లాస్ పెట్టకపోయినా ఏం పర్వాలేదు, బట్ నేను పెట్టినా అన్నమాట. ఉల్లి పొరక ఏం కింద పడిపోయేంత, మొక్కలు డ్యామేజ్ అయ్యేంత ఉండదండి. చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి, తొందరగా హార్వెస్ట్కి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా పెట్టండి. ఇలా కొన్ని రకాల విత్తనాలు వేసి చూపించానండి, అన్ని వేయడం పాసిబుల్ కాదు కాబట్టి ఒకటే వీడియోలో. సో ఇప్పుడు మనం రిజల్ట్ చూద్దాం, మన గార్డెన్లో ఎన్ని ఆకుకూరలు ఉన్నాయో. ఇది గోంగూర అండి, చూడండి ఎంత బాగా పెరిగిందో. పెరట్లో అయితే ఫుల్ ఎనీ టైం హార్వెస్ట్కి ఉంటుంది అన్నమాట గోంగూర. చాలా హెల్తీగా, చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇది కూడా పాలకూర లాగానే కొంచెం దూరంగా వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. గోంగూర కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోతుందండి, మనకు 20 to 25 డేస్లో హార్వెస్ట్కి వచ్చేస్తుంది. చూడండి ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇంత పెద్దగా అయిపోయిందండి. ఇది నేను అన్ని విత్తనాల కంటే ముందే వేసినా కాబట్టి తొందరగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం వేసుకున్న విత్తనాల రిజల్ట్ చూద్దామండి. ఇది చింత చిగురు అండి, చూడండి మనం చింత గింజలు వేసుకున్నాం కదా, ఎంత బాగా పెరిగినాయి కదా. ఫ్రెష్గా, హెల్తీగా, గ్రీన్గా ఉన్నాయండి. తొట్టి మొత్తం కవర్ అయిపోయింది, చాలా బాగా ఎదిగిందండి. ఇలా మనము పైన ఉన్న లేత ఈ చిగుళ్ళను తుంచేసుకొని మనం వండుకోవాలండి. ఆ ముదిరిన ఆకుల్ని మనం అలాగే వదిలేయాలా. అలా పైన తుంచుతూ ఉంటే మనకు కొత్త లేత చిగుళ్ళు పుడుతూ ఉంటాయి అన్నమాట, చిగురిస్తూ ఉంటాయి. కాబట్టి అలా ఎప్పటికప్పుడు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా తెంపుకొని వండుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శనగ కూర చూద్దామండి. మనం వేసుకున్నాం కదా మొలకెత్తిన శనగల్ని, చూడండి ఎంత బాగా ఎదిగిందో, సూపర్గా పెరిగిందండి, హార్వెస్ట్కి సిద్ధం అయిపోయిందన్నమాట. చూడండి ఎంత దట్టంగా టబ్బు నిండా పెరిగిందో. ఎందుకు అంటే మనం మధ్యలో డిస్పో గ్లాస్ పెట్టి నీళ్ళు పోసినాం కాబట్టి మొక్కలు డ్యామేజ్ అవ్వలేవన్నమాట. టబ్బు మొత్తం కంప్లీట్గా కవర్ అయిపోయింది. అదే డిస్పో గ్లాస్ పెట్టకుండా మనం డైరెక్ట్ నీళ్ళు మనం చల్లినా పోసినా మొత్తం మొక్కలన్నీ డ్యామేజ్ అయిపోయి అడ్డంగా పడిపోయేవండి నిజంగా. నెక్స్ట్ వచ్చేసి ఎర్ర తోటకూర అండి. ఇది చాలా స్లోగా పెరుగుతుందండి, చాలా టైం తీసుకుంటుంది. 1.5 month వరకు ఈజీగా మనకు హార్వెస్ట్కి వచ్చేస్తుంది అన్నమాట. సేమ్ మన చింత చిగురు లెక్కనే చాలా స్లో గ్రోత్ ఉందండి. నేను పెరట్లో వేసి మర్చిపోయేదాన్ని కాబట్టి నేను పెద్దగా చూసుకోలేను. ఈ వీడియో కోసం ప్రతి సెకండు వీటిని అబ్జర్వేషన్ చేయాల్సి వచ్చింది కాబట్టి అర్థమైందన్నమాట నాకు. ఇది పచ్చ తోటకూర అన్నమాట. ఇప్పుడే ఇంత ఉంది, ఇంకా హార్వెస్ట్ అవడానికి ఇంకొక 1 month టైం పడుతుంది అన్నమాట. చూడండి చిన్న ఉన్నాయి. ఇప్పుడు మనకేమో శనగ కూర మొత్తం రెడీ అయిపోయింది, ఇవేమో ఇంతే ఉన్నాయి. మనము తీగ జాతి మొక్కలు వేసుకున్నాం కదండి, అది అలసంద అనమాట. అది కూడా బాగా మెంతి కూర లాగండి, జస్ట్ 3 daysగా మొలకెత్తది కాబట్టి ఫాస్ట్గా పెరిగిపోయింది అనమాట. ఇంకా వేరే మొలకెత్తవలసి ఉన్నాయన్నమాట. ఇది పాలకూర అండి, నిజానికి పాలకూర బాగా మొలకెత్తిందండి. ఇది కొంచెం వారం 10 రోజులకు మొలకెత్తుతుంది, తొందరగా మొలకెత్తదు. అయితే బాగా మొలకెత్తింది కానీ ఆ పిల్లి వచ్చి ఇందులోనే పడుకొని బొర్లి మొక్కలన్నీ డ్యామేజ్ చేసేసింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెంతికూర అండి. నేను మెంతికూర వేయడం చూపించలేను, మనందరికీ తెలుసు కాబట్టి. కానీ మెంతికూర ఖచ్చితంగా మధ్యలో డిస్పో గ్లాస్ పెట్టి మెంతికూర చల్లండి, అప్పుడే హెల్తీగా పెరుగుతుంది, మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా. చూడండి ఎంత బాగా ఎదిగింది. ముఖ్యంగా ఆకుకూరలకు అయితే ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. మొక్కలు పడిపోతున్నాయి, మొక్కలు బ్రతకట్లేవు, అసలు మొక్కలు పెద్దగా ఎంతవరకు ఉండట్లేవు అలా అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డిస్పో గ్లాస్ టెక్నిక్ అనేది యూజ్ చేయండి. ఈసారి యూజ్ చేసి పెంచండి. చూడండి ఒక్క మొక్క అంటే ఒక్క మొక్క డ్యామేజ్ అవ్వదండి. కానీ మనం రెయిన్ సీజన్లో ఉన్నాము, మనం ఎంత డిస్పో గ్లాస్ పెట్టి మనము ఈ ఆకుకూరలు పెంచినా వర్షంలో పెడితే మాత్రము ఆ వర్షం డైరెక్ట్ మొక్కల మీద పడి మొక్కలన్నీ చచ్చిపోతాయండి. నేను వర్షం పడదని చెప్పేసి బయటనే పెట్టినా, కానీ సడన్గా వర్షం వచ్చేసింది. అందుకని చెప్పేసి బాగా సెన్సిటివ్ ఉన్న ఆకుకూరని తీసుకొచ్చి సజ్జ కింద పెట్టినా అండి, కొత్తిమీర, మెంతికూర లాంటివి. చూడండి గ్లాస్ కనిపించట్లేదు కదా, ఆకుకూర మొత్తం ఎదిగి అలా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది చూడడానికి కూడా, బాగా యూస్ఫుల్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తిమీర అండి. చూడండి కొత్తిమీర కూడా ఎంత దట్టంగా పెరిగిందో, టబ్బు నిండా పెరిగిందో. అయితే ఈ కొత్తిమీర అన్ని ఆకుకూరలు పెంచినంత ఈజీగా దీన్ని పెంచలేం. దీనికోసం స్పెషల్గా వీడియో చేయబోతున్నాను, ఒక న్యూ టెక్నిక్తో, న్యూ మెథడ్తో. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ కొరియండర్ వీడియోనే వస్తుంది అన్నమాట. జస్ట్ మీకు వీడియో క్లిప్ మాత్రమే చూపిస్తున్నా. ఇది స్ప్రింగ్ ఆనియన్ అండి, మనం పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ అన్నమాట.
ఇప్పుడిప్పుడు ఎదుగుతుంది, చాలా ఫాస్ట్గానే పెరిగిపోతుంది. మనకు కావాల్సినప్పుడల్లా హార్వెస్ట్ చేసుకుంటే ఇంకా మంచిగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చుక్క కూర అండి. చూడండి చుక్క కూర ఎంత హెల్తీగా ఎంత సూపర్గా ఉందో. మన గార్డెన్లో పెరట్లో చుక్క కూర ఒక వనంలాగా పెరుగుతుందండి. చుక్క కూర, గోంగూర అసలు దాన్ని కొదవ ఉండదన్నమాట. అంత బాగా ఎదుగుతూనే ఉంటుంది. ఒక్కసారి పెట్టి వదిలేసినా అవే విత్తనాలు పడితే అవి మొలకెత్తుతూనే ఉంటాయి అన్నమాట. విత్తనాలు అయితే ఒక గంపెడు హార్వెస్ట్ చేసిన లాస్ట్ ఇయర్ నేను. చాలామందికి పంపించా కూడా. చూడండి పెరట్లో ఎంత బాగా ఉందో చుక్కకూర. ఇదంతా చుక్కకూర వనమే అన్నమాట. ఈ చుక్కకూర గోంగూర హార్వెస్ట్ చేసిన ప్రతిసారి ఒక 4 ఇండ్లకు సరిపడి వెళ్తుందండి. తినలేకపోతాం అన్నమాట. మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము. చూడండి చుక్కకూర ఒక్క మొక్కనే మనకు ఒక కట్టలాగా పెరుగుతుందండి. అందుకే కొంచెం చుక్కకూర విత్తనాలు కూడా కొంచెం దూరం దూరం వేసుకోవాలి, పాలకూర విత్తనాలలాగా. చూడండి ఒక కట్టలాగా అయిందన్నమాట. 3 కాలాల పాటు చుక్కకూర ఉంటుందండి. చూడండి హార్వెస్ట్ చేస్తే ఒక పెద్ద గంపడి వెళ్తుంది అన్నమాట. అయితే ఈ ఆకుకూరలంతా జీరో మెయింటెనెన్స్తో పెంచే ఆకుకూరలండి. దీనికి ఏం మనం ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఏం మెయింటైన్ చేయవలసిన అవసరం లేదు. కానీ మనం వేసుకునేటప్పుడే కొంచెం ఎరువు ఎక్కువగా వేసుకొని మనం విత్తనాలు వేసుకోగలిగితే చాలండి. ఇంకా జీరో మెయింటెనెన్స్ అన్నమాట. మనం మొత్తం హార్వెస్ట్ వరకు కూడా ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇదంతా గోంగూర అండి. ఇది నేలలో ఉన్న గోంగూర. ఇప్పుడు నేను చూపించేటివన్నీ పెరట్లో ఉన్నాయి అన్నమాట. పెద్ద మొత్తంలో ఉంటాయి మొక్కలు కాబట్టి చూపిస్తున్నాను మీకు. ఇది గంగవల్ల ఆకుకూర అండి. ఇది మనం పెట్టినా పెట్టకపోయినా ఇది మొలుస్తూనే ఉంటుంది. అవే విత్తనాలు పడితే అవే మొలుస్తూనే ఉంటుందన్నమాట. దీంతోపాటు తెల్ల గల్జేరు మొక్కలు కూడా అంతే అండి. వాటంతట అవే మనకు మొలకెత్తుతూ ఉంటాయి. ఈ ఆకుకూరలు మనకు ప్రకృతమ్మ ఇచ్చిన ఒక అద్భుతమైన ఔషధం గల ఆకుకూరలండి. చాలా ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట ఈ ఆకుకూరలలో. మనం పెట్టకపోయినా సీజన్ బట్టి అవి మొలకెత్తుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మా పల్లెటూళ్ళలో. ఇది పెరట్లో పెట్టిన పాలకూర అండి. చూడండి ఎంత హెల్తీగా ఎంత సూపర్గా ఉందో. చాలా బాగా హెల్తీగా పెరుగుతాయండి. తెంపిన ప్రతిసారి మంచి హార్వెస్ట్ వెళ్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పుదీనా అండి. పుదీనాను కూడా మనము జస్ట్ ఒక కొమ్మ మట్టిలో గుచ్చితే చాలండి. ఇంకా పుదీనా లైఫ్ టైం మన దగ్గర ఉండిపోతుంది అన్నమాట. అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి పుదీనాని ఖచ్చితంగా పెంచడానికి ప్రయత్నం చేయండి. బిర్యానీలకు ఫ్రైడ్ రైస్లకు బాగా వాడతాం కానీ మొక్కలు పెంచాం మనం. కాబట్టి ఒక కొమ్మను మట్టిలో గుచ్చండి, మీరు వద్దన్నా పెరుగుతుందండి. మీరు వద్దన్నా పెరుగుతుంది. అది పెరట్లో పెట్టినా మొత్తం అల్లుకుపోయిందన్నమాట. పెరట్లో అయితే అన్ని మొక్కలకు చొచ్చుకుపోయిందండి ఈ పుదీనా అయితే ఈ ఆకుకూరల్ని మనము వెంటనే హార్వెస్ట్ చేయాలండి. లేదంటే పెస్ట్ అటాక్ అవుతాయి. ఓల్స్ పడడము, వెనకాల పురుగు పట్టడము అలాంటివి జరుగుతాయి. కాబట్టి ఆకుకూరల్ని సాధ్యమైనంత వరకు తొందరగా హార్వెస్ట్ చేయాలి. ఇది ఒకటే మంత్రం అన్నమాట. ఇంతకు మించిన పెద్ద టెక్నిక్ అవసరం లేదు ఈ ఆకుకూరలు పెంచడంలో. సాయిల్ మిక్స్లో కొంచెం మంచిగా కంపోస్ట్ ఎక్కువ వేసేసుకొని విత్తనాలు వేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు టైం టు టైం నీళ్ళు ఇవ్వాలి. ఎండ బాగా తగిలేలాగా ఈ ఆకుకూరలను పెంచాలి. ముఖ్యంగా ఎండ బాగా తగలాలండి ఆకుకూరలకి. అలాగే వెంటనే హార్వెస్ట్ చేసేసుకోవాలి. హార్వెస్ట్కి రాగానే చూద్దాంలే చేద్దాంలే అనకుండా. చూడండి నీళ్ళలో పెట్టిన స్ప్రింగ్ ఆనియన్ అండి. సూపర్ అయింది స్ప్రింగ్ ఆనియన్ ఇది. కానీ దీని మీద మొత్తం పిల్లి ఎగిరి దుంకి మొత్తం కొమ్మలు కొట్టేసింది అన్నమాట. అందుకని చెప్పేసి మొత్తం మేము కట్ చేసేస్తున్నామండి. మళ్ళీ ఫ్రెష్గా చిగురిస్తాయని చెప్పేసి. ఈ ఉల్లి పొరక వల్ల మనకు 2 లాభాలు ఉంటాయి. మనకు భూమిలో ఉల్లిగడ్డలు తయారైపోతాయి, పైననేమో మనకు ఉల్లి పొరక తయారవుతుంది. 2 రకాలుగా వాడుకోవచ్చు దీన్ని. 10 ఆకులు చూపిద్దాం అనుకున్నాను, అందుకని ఎక్కువనే అయినాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ఆకులు పెంచడానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా జీరో బడ్జెట్తో జీరో మెయింటెనెన్స్తో గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ఈ టెక్నిక్తో, ఈ డిస్పో గ్లాస్ టెక్నిక్తో ఆకులు పెంచండి. చాలా బాగా పెరుగుతాయండి. అలాగే మనకు 20 నుంచి 25 డేస్లోనే హార్వెస్ట్కి వచ్చేస్తాయి. కాబట్టి ఇంకా మొక్కలు పెంచాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. ఫాస్ట్గా పెరిగి తొందరగా హార్వెస్ట్కి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.